తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పెళ్లి కాకుండానే కెరియర్ ని బ్యాలెన్స్ చేస్తోంది జాన్వీ కపూర్. ఎవరైనా పెళ్లి పిల్లలు తర్వాత ఒకవైపు సంసారాన్ని మరోవైపు కెరియర్ ని లాగుతారు. జాన్వీ కపూర్ కి పెళ్లి కాలేదు, స్టార్డమ్ రాకుండానే బాధ్యతలు మోస్తోంది. అయితే ఈమె దగ్గరకు వచ్చేసరికి భర్త పిల్లలు ప్లేస్ లో ప్రియుడున్నాడు. జాన్వీ లవ్ అండ్ కెరియర్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి బతుకున్న రోజుల్లోనే జాన్వీ కపూర్ ప్రేమలో పడింది. జాన్వీ ఉందంటే వెనకాలో పక్కనో ప్రియుడు శిఖర్ పహారియా ఉండాల్సిందే. ఈ ఎఫ్ఐఆర్ శ్రీదేవికి తెలిసి ముందు కెరియర్ అని సర్ది చెప్పుకుంటూ వచ్చింది. శ్రీదేవి చనిపోయిన తర్వాత ప్రియుడే బాడీ గార్డ్ అయిపోయాడు, అంటి పెట్టుకుని తిరుగుతున్నాడు. జాన్వీ లవ్ అఫైర్ గురించి బోనీ కపూర్ని అడిగితే తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు రావడం బ్లెస్సింగ్స్ గా భావిస్తామన్నారు. పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పెళ్లి కాలేదన్న మాటే గాని మొగుడు పెళ్లాలు కాని దంపతుల్లా తిరిగేస్తున్నారు. గుడికి వెళ్లాలన్నా పెళ్లికి పేరంటానికి వెళ్లాలన్నా దంపతుల్లా కలిసి వెళ్తారు. ఇక తిరుమల కొండపైకి చాలా సార్లు కలిసే వెళ్లారు. ఆ మధ్య జాన్వీ బర్త్డే సందర్భంగా కొండపైకి నడిచి వెళ్లడమే కాదు, మోకాళ్లపై వెళ్ళింది. ఈ లవర్స్ కి ప్రేమే కాదు, భక్తి కూడా ఎక్కువే. జాన్వీ శిఖర్ల లవ్ స్టోరీ ముదిరిపా కనపడింది. రీసెంట్ గా ఓ ఈవెంట్ కి జాన్వీ కపూర్ గ్లామర్ గా ముస్తాబై వెళ్లినా అందరి కళ్ళు ఆమె నెక్లెస్ పైనే. సిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. మున్ముందు సిఖు అని టాటూ వేయించుకున్నా ఆశ్చర్యం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. జాన్వీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిందో లేదో కెరియర్ లో సెటిల్ కాకుండానే ప్రేమలో పడిపోయింది. ఒకవైపు లవ్ ని మరోవైపు కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది. దేవరాలో ఎన్టీఆర్ తో రామ్ చరణ్ తో జతకట్టడంతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన జాన్వీ 1-2 హిట్స్ పడితే ప్రెజెంట్ తీసుకుంటున్న 5 కోట్ల రెమ్యునరేషన్ డబుల్ అవుతుంది. బాలీవుడ్ లవ్ స్టోరీస్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో తెలీదు. మరి ఈ లవ్ స్టోరీ పెళ్లి కార్డుతో ముగుస్తుందో లేదో చూడాలి మరి.